నోరు మంచిదైతే ఊరు మంచిది. మంచులను తిప్పుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఈ వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18:20. జీవ మరణములు 4 వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలమును తిందురు. జీవ మరణములు 4 వశం. అబ్బో, నువ్వు పరలోకం వెళ్ళాలన్నా, నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలన్నా ఎవరి వశంలో ఉంది? 4 వశంలో ఉంది. ఈ 4 కోసం వచ్చేవాళ్ళు చెప్తారు. జీవ మరణములు 4 వశమట. ఏం మాట్లాడుతున్నావు? నరం లేని నాలుక ఎలా అయినా తిరుగుతుందట. నరం లేని నాలుక ఎలా అయినా. అందుకే దేవుడు మంచి పొదునైన 32 పళ్ళ మధ్య ఉంచాడు. పొర్రపాటులో ఏ పంటి ముందు పడినా కదా. జీవమరణాలంటే నువ్వు పరలోకం వెళ్ళాలన్నా దేని వశంలో ఉంది? నీ భక్తి కాదు, నీ యథార్థత కాదు. అక్కడ కావాల్సింది దేనికి అంటే నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. నీ మాటలు పవిత్రమైన మాటలే మాట్లాడాలి. సరసోక్తులైనను, బూతులైనను, పోగిరి మాటలైనను మాట్లాడకూడదు. అది నీకు తగదు అన్నాడు క్రైస్తవ జీవితంలో. క్రైస్తవులుగా మనం మారాలి, మార్పు చెందాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క చెప్పాలట. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీ పై వారికి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను సృష్టించిన దేవుడికి మాత్రం చెప్పాలి. లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి జీవ మరణములు 4 వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలమును. నువ్వు మంచి మాట్లాడవా, నీకు మంచి వస్తుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మంచినివి మంచిని తెచ్చుకో. గౌరవించు, గౌరవాన్ని మంచిగా. ఏమండి అని బాగున్నారండి అంటే బాగున్నాడు, యారా అంటే యారా, పోరా అంటే పోరా. అంతే కదా. అవతలుడు ఎలా రియాక్ట్ అవుతే అదే విధంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కనుక క్రైస్తవ జీవితాల్లో గౌరవం అనేది ఒకరినొకడు హెచ్చించుకునే పరిస్థితి, ఒకరినొకడు ప్రేమించుకునే పరిస్థితి, ఒకరినొకడు గౌరవించుకునే పరిస్థితి. ఒకవేళ వాడు తప్పు త్రోవలో ఉంటే ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సహోదరిగా, ఒక సహోదరుడిగా వాడిని సత్మార్గంలో నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంది. లేదంటే నీ నాలుక వలన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు. అదే నాలుక వలన నిత్య జీవానికి కూడా రెండు కూడా జీవ మరణములు 4 వశములు ఉన్నాయి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక చాలా జాగ్రత్త. క్రైస్తవులు బ్రతుకుతున్న మనం, దేవుల్లో బ్రతుకుతున్న మనం, దేవుని మాటల యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతకవలసిన అవసరత ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. నిజమైన భక్తి ఏంటంటే యెహోవా మాలిన్యం అంటకూడదు. యెహోవా మాలిన్యమును అంటని క్రైస్తవులుగా బ్రతకాలట. మనం ఎలా బ్రతకాలి? యెహోవా మాలిన్యం అంటే పాపలోకములో పాపాన్ని కలిగిన వారమై పాప నియమాల్లో మనం ఉండకుండా పరిశుద్ధులుగా బ్రతకడమే నిజమైన నిష్కల్మషమైన భక్తి అని. కనుక క్రైస్తవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా జీవించవలసిన అవసరత ఉంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాల్లో మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 4